భవిష్యత్తులో వారి వల్ల తమకు ప్రమాదం వస్తుందేమో అని భావించిన ఐగుప్తు రాజు ఫరో ఇశ్రాయేలీయుల జనాభా విస్తరించకుండా అణచడానికి వారితో వెట్టి చాకిరీ చేయిస్తూ వారికి పుట్టిన సంతానంలో మగపిల్లల్ని నదిలో పారేయిస్తుండేవాడు. ఇక్కడ ఐగుప్తు రాజు ఫరో అనుకుందండి బైబిల్లో. నిజానికి ఫరో అనేది ఒక బిరుదు. ఐగుప్తు రాజులు ఎవరినైనా ఫరో అనే పేరుతో నామకరణంతో పిలుస్తారు. అప్పుడు ఐగుప్తు రాజుగా ఉన్నటువంటి ఫరో ఈ ఇశ్రాయేలీయుల వల్ల తమకి ప్రమాదం వస్తుందేమో అని, అంటే వీరు బాగా జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు, భవిష్యత్తులో వీరు తిరుగుబాటు చేస్తారేమో, ఇక్కడ ఉన్న మన రాజ్యంలో ఉన్న మన ప్రజలపై తిరుగుబాటు చేసి ఇక్కడ ఆక్రమించుకుందామనే దురాలోచన వీళ్ళకి వస్తుందేమో ఈ జనాభా విపరీతంగా పెరిగిపోతే అని దూరాలోచనతో